హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో మా మ్యారేజ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కొంచెం లేట్ అయింది. మా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఎప్పుడైనా సరే పెళ్ళి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది టెంపుల్ కదండి. ఆ దేవుడు ఆశీస్సులు లేకపోతే మనం ఎవ్వరమే ఉండము. సో మార్నింగే టెంపుల్ కోసమని బయలుదేరితే వచ్చేసరికి 10 అయ్యింది. ఎందుకంటారా, ఆ రోజు అమావాస్య ఎక్కడ ఏ టెంపుల్ కూడా ఓపెన్ చేసలేదు. ఈ ఒక్క టెంపులే ఓపెన్ చేస్తుంది. లక్కీగా ఈ టెంపుల్ నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా పెద్ద టెంపుల్ అండ్ పంతులు గారు కూడా ఉన్నారు. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకరిద్దరు ఉన్నా సరే పంతులు గారు దగ్గరుండి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్, పువ్వులు, కుంకుమ అయితే మాకు ఇచ్చారు. మేము ప్రశాంతత కావాలంటే పక్క గుళ్ళో 10 నిమిషాలైనా కూర్చోవాలి. సో 10 నిమిషాలు కూర్చొని అలా దేవుడి దగ్గర కొబ్బరికాయను, అరటిపండు తీసుకొని తిన్నాము. ఇక్కడ మనిషిగా దేనికోసం ఏడుస్తుంది అనుకుంటున్నారో, అరటిపండు అండి. ఏమున్నా లేకపోయినా మా మనిషికి రోజుకొక్క బనానా అయినా ఉండాలి, లేకపోతే మా ఇల్లు గడవదు. ఫ్యూచర్లో ఫ్రూట్ షాప్ ఏమైనా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము తన కోసం. జోక్ చేశాను. ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అండ్ ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజు నైవేద్యం పెట్టలేదు. అలా అని చెప్పి అలా కూర్చొని వెళ్తూ ఉండగా లాస్ట్లో నైవేద్యం అయితే పెట్టారు. సో దేనికైనా అదృష్టం ఉండాలి అనిపించింది. లాస్ట్లో నైవేద్యం కూడా తీసుకొని తిన్నాము. ఏ దేవుడి నైవేద్యం అయినా సరే మనకి చిన్నది దొరికినా అది అదృష్టమేనండి. అన్నీ చెప్తున్నాను, టెంపుల్ ఏం చెప్పలేదు కదండి. వాల్తేరులో ఉంటుంది ఈ టెంపుల్. శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి టెంపుల్ అనమాట. మీరు కూడా విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ సూపర్గా ఉంది టెంపుల్. అమ్మవారి దగ్గర పువ్వుని మా ఇష్కమ్మ తల్లో పెట్టడానికి మా ఆయన పడే కష్టాలు చూడండి. లాస్ట్కి పెట్టించుకోకపోతే పైన అలా వదిలేసాము. చూడండి, ఇంకా బనానా కావాలని అడుగుతుంది, ఇమ్మని అడుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి టెంపుల్లో? ఎలా ఉంటుంది మా ఇష్కమ్మతో, ఎలా ఉంటుందంటే డే అంతా కలిసి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బనానా, ఓన్లీ బనానా ఇస్తే చాలు, ఎన్ని బనానాస్ అయినా తినేస్తుంది. అంత పిచ్చి బనానా అంటే. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఈవినింగ్ సెలబ్రేము. ఒకళ్ళ ఇంటికి ఒక మేడం మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. మేడం, ఈవినింగ్ మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము రండి అని. సో వచ్చాము. వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ చూడండి. వాళ్ళ ప్రేమ ఎంత అంటే ఇంక మాటల్లో చెప్పలేను. మీరే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ దండలు మార్చుకోమని ఇచ్చారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తర్వాత కేక్ కటింగ్ అప్పుడు మా ఇష్క చూడండి అస్సలు ఆగట్లేదు. కేక్ ముందే క్రీమ్ తీసుకొని తినేస్తుంది. కేక్ కటింగ్ అయిపోయాక లైట్గా చాలా ఐటమ్స్ పెట్టారు డిన్నర్కి అయితే. సో తినలేకపోయాము, కానీ అన్నీ కొంచెం ట్రై చేసి వదిలేసాము. టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఇద్దరికి బట్టలు కూడా పెట్టారు. నాకు బట్టలతో పాటు తాంబూలం కూడా ఇచ్చారు. ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ చాలా 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 బాగా చేశారు. అంతమందిలో మా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా. మా చిట్టి తల్లి ప్రేమ చూడండి, వాళ్ళ డాడీకి వడ తినిపిస్తుంది. ఎంత క్యూట్గా తినిపిస్తుందో. నాకేం పెట్టట్లేదు, మొత్తం వాళ్ళ డాడీకే పెట్టేస్తుంది. అది డాడీకి కూతురికి ఉన్న బాండింగ్.
ఇక్కడ ఎవరెవరైతే సెలబ్రేట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. అఫ్ కోర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా రీసెంట్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం. దెన్ రిటర్న్ ఇంటికైతే వచ్చాము. ఆ తర్వాత ఇంటి దగ్గర స్మాల్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేసుకున్నాము. అదే నేనే ఓన్గా ప్రిపేర్ చేసిన నా కలెక్టర్స్ కేక్ అండ్ బయట నుంచి తెప్పించిన ఇంకో కేక్ కటింగ్ అనమాట. ఫొటోస్కి స్టిల్స్ ఇమ్మంటున్నారు, ఇస్తాము. ఒకవైపు లైటింగ్కి ఆపోజిట్లో వాళ్ళు డెకరేషన్ చేశారు. సో ఫొటోస్ సరిగ్గా రాలేదు, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అందరూ ఒకరినొకరు తినిపించుకున్నాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే 4th యానివర్సరీ మాది. 4 years హ్యాపీగా గడిచిపోయింది. ఇలానే ఇంకో 50 to 100 years గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ మీ ఆశీస్సులు ఉంటే మేము ఎప్పటికీ ఇలానే ఉంటాము. యాక్చువల్లీ ఈరోజు మేము వేరే ప్లాన్ చేసుకున్నాము, బట్ వేరేది అయింది. ఈ టైం సెట్ అవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం అది నేను ప్లాన్ చేసుకున్నది పక్కా అయితే కనుక అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఈసారి అసలు టైం సెట్ అవ్వలేదు, అన్నీ ఫాస్ట్గా హడావుడిగా అయిపోయినాయి. ఇంకా మా ఇష్టం అయితే ఫుడ్ లాయిస్తుంది. తనకి కేక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి నేను పెట్టిన కేక్ కోసం మా ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నారు. ఇక లాస్ట్లో సరదాగా అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ కూడా ఇస్తున్నాను, చెక్ చేసేయండి. అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.